అన్నమయ్య కీర్తనలన్నీ కూడా రాగిరేకుల మీద రాశారంటారు కదా. ఇది సుమారు ఇది 650 ఆ సంవత్సరంలో రాసిందమ్మా. 16 తెలుగు కాదమ్మా, ఇది కన్నడ, తెలుగు, తమిళం 3 కలిసినటువంటి ఒక లిపి ఉండేదిట. సంకేత్ అంటారు అది, ఏమో తెలియదు పేరు. ఇప్పుడు అది మామూలుగా నేను 20 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే డికోడ్ అవ్వలేదండి. ఇప్పుడు గూగుల్లో పెట్టి చేస్తే మొత్తం ప్రపంచంలోని అన్ని భాషల్లో ఎక్కడ ఏ సింబల్ ఎలా ఉన్నా గుర్తించమంటే అది 1400 సంవత్సరాల క్రితం రాసినట్టుగా తెలిసిందమ్మా. మ్యాటర్ బయటపడింది. ఇది ఎవరు రాశారంటే ఇప్పుడు హర్షుడి కాలం ఉందనుకోండి. హర్షుడి కాలం అంటే 5th century AD చెప్పుకుంటాం. హర్షుడిని పులకేసి ఓడించాడు. ఆ పులకేసిని నరసింహవర్మ ఓడించాడు. ఆ నరసింహవర్మ నరసింహవర్మ పట్టాభిషేక సమయంలో ఇచ్చినటువంటి దాన పట్టా సంబంధించింది ఇది. దాన్ని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ వాళ్ళ లోగో ఉంటుంది, దీన్ని చూడండి, నంది బొమ్మ ఉంటుంది. ఆ నంది వాళ్ళ సింబలు, పల్లవుల సింబలు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈవేళ సంస్కృతంతో పాటు ప్రాచీన సంస్కృత గ్రంథాలే ఉన్నాయి. ఈవేళ సంస్కృత గ్రంథాలే కాదు. ఇలాంటిదంటే ఏముందో చదవకపోతే మనకి ఏం తెలుస్తుంది అసలు. వాడు కావ్యాలు రాశారు, మహానుభావులు కోడిగా రాశారు. ఇది కొంతవరకునమ్మా.